Hello children, welcome to Sandhya tutorials. Exercise 5.1 లోని question number 5 ని solve చేద్దాం. Find the angle which is equal to its supplement. ఇక్కడ కూడా సేమ్ ఫోర్త్ వన్ లాగే క్వశ్చన్ ఇచ్చారు సేమ్, కాకపోతే ఇక్కడ కాంప్లిమెంట్ అని ఉంది, ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ కనుక్కోమంటున్నారు. రెండు యాంగిల్స్ వచ్చేసి ఈక్వల్ అనేది వీళ్ళు ఇచ్చిన హింట్. ఓకే, సో ఫిఫ్త్ వన్ మనం సాల్వ్ చేసే ముందు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో లాస్ట్ క్వశ్చన్స్లో మనం చూసేసాం, రైట్? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఏవైనా రెండు యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు వాటి ఆన్సర్ అనేది మనకు 180 డిగ్రీస్ రావాలి కదా. సో ఇక్కడ వీళ్ళు ఏ యాంగిల్ ఇవ్వలేదు, మననే రెండు యాంగిల్స్ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ని అజ్యూమ్ చేసేసుకుందాం. లెట్ ద టూ ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్స్, రెండు సేమ్ యాంగిల్స్ వాళ్ళు కనుక్కోమన్నారు కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్స్ బి ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎక్స్ అని మనం అజ్యూమ్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అని రాసుకోవాలి, రైట్? ఎందుకంటే ఎక్స్ అనేది ఒక యాంగిల్ అవుతుంది, దీన్ని సప్లిమెంట్ యాంగిల్ వచ్చేసి కూడా ఈక్వల్ అనుకున్నాం కదా రెండు, కాబట్టి దీన్ని కూడా ఎక్స్ అని రాసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ గివ్స్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఈ 2ని ఇటువైపు పంపించేసి మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 180 డిగ్రీస్ డివైడెడ్ బై 2 అవుతుంది, రైట్? సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 9s are 18, రైట్? 2 zeros are 0. సో మనకు 90 డిగ్రీస్ అనేది వచ్చింది. సో ఒక యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్లో ఒక యాంగిల్ వచ్చేసి మనము 90 డిగ్రీస్ అనేది ఫైండ్ అవుట్ చేసేసాము. సో ఇంకొక యాంగిల్ ఏంటి? రెండు ఈక్వల్ అనుకున్నాం కదా. సో 90 ప్లస్ 90 గివ్స్ 180 డిగ్రీస్. సో రెండు ఈక్వల్ యాంగిల్స్ వచ్చేసి 90 డిగ్రీస్ ఒక్కొక్కటి, థస్ ఫైనల్గా రాసేయాలి. 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ supplement. Okay, so this is the end of the fifth one, and next we'll move to the sixth one in the same exercise.